అందరికీ నమస్తే. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ సోషల్ మీడియా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా బరి తెగించింది. వాళ్ళ పార్టీ లేకపోతే వాళ్ళ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రచారం చేసుకుంటలేరు. అందులో అటర్ ఫ్లాప్ అయినారు. ఆ విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన సోషల్ మీడియా నేషనల్ ఇన్ఛార్జే మీ చేత కాకపోతే సోషల్ మీడియా ఢిల్లీకి వెళ్ళి నడుపుతాం, మీరు ఫెయిల్ అవుతున్నారు. అవతల పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, లేకపోతే సోషల్ మీడియాలో ఉండే యాక్టివిస్టులంతా కూడా మొత్తం టార్గెట్ గవర్నమెంట్ చేస్తున్నారు, మీతోనే అయితే లేదు, మీకు జీతాలు ఇచ్చి కూడా వేస్ట్ అని లాస్ట్కి వాళ్ళకు స్కీమ్స్ కూడా పెట్టిపోయారు. కొన్ని స్కీమ్స్ ఎవరు ఎక్కువ పోస్టులు చేస్తే వాళ్ళకు ఒక ఉంగరం ఇస్తాం, మీకు బొంగరం పెడతాం, మీకు కిరీటం ఇస్తాం, మీకు గిఫ్ట్లు ఇస్తాం, మీకు ఏమంటారు దాన్ని ఇన్సెంటివ్ ఇస్తాం, అంటే డబ్బులు ఎక్కువ ఇస్తాం, అవసరమైతే పోస్ట్ కింద దాన్ని ఇస్తాం, చెయ్యండి అని. అయినా సరే ఈ కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వాళ్ళకు బుద్ధి రాలేదు. వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో ఇంకేమన్నా పొద్దుగాల పూట చెరుగట్ల పొడి పోతున్నారో నాకు తెలియదు. నేను ఇంత సీరియస్గా రెస్పాండ్ కాదలుచుకోవాలి. నిజానికి నేను గత వారం రోజుల నుంచి పరిశీలన చేస్తున్నా. సిగ్నల్ టీవీ శివారెడ్డి టార్గెట్గా సోషల్ మీడియాలో కేటీఆర్ మీడియా అని ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను పట్టించుకోలేదు, ఎందుకంటే ఇది జనాలకు సంబంధం లేని ఇష్యూ. జనాల ఇష్యూస్ మీద మాత్రమే నేను రెస్పాండ్ అవుతా. జనానికి లబ్ధి చేకూరుస్తా, నా వల్ల జనానికి ఒక్కరికో ఇద్దరికో లాభం జరుగుతుంది అంటే నేను రెస్పాండ్ అవుతా. జనాల సమస్య గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోదాం, సమాజం దృష్టికి తీసుకుపోదాం అన్నప్పుడు మాత్రమే నేను రెస్పాండ్ అవుతా. నా వ్యక్తిగత విషయాలను, లేకపోతే నన్ను ఎవరు తిట్టినరని, లేకపోతే నన్ను ఎవరు వేసిరనే విషయాల మీద నేను చాలా వరకు చాలా తక్కువగా నేను రెస్పాండ్ కావాలనేది ఫస్ట్ నుంచి ఉన్న నా లైన్. ఇప్పుడు కాదు, నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నన్ను నా వ్యక్తిగత విషయాల విషయంలో నేను ఎక్స్పోజ్ చేసుకోదలుచుకోవాలి. కానీ ఈ మధ్య కాలంలో బరి తెగించి నన్ను టార్గెట్ చేసి పెడుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నిజానికి ఆ సోషల్ మీడియా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సోషల్ మీడియాకు వాళ్ళ పథకాల గురించి చేసుకోవడం చాతగాక వదిలేసినారు, మొత్తం గ్రౌండ్ అంతా వదిలేసి లాస్ట్కి ఇప్పుడు వచ్చి పెయిడ్ మీడియా అని చెప్పి నాలాంటి ఫోటోలు వేసి దాన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకు బీఆర్ఎస్ ఫోబియా ఉంది. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాకు బీఆర్ఎస్ ఫోబియా ఉంది. ఏంటి ఫోబియా అంటే ఎవడు ఏడ్చినా బీఆర్ఎస్ఏ, ఎవడు మాట్లాడినా బీఆర్ఎస్ఏ, ఎవడు ప్రశ్నించినా బీఆర్ఎస్ఏ. ఈ విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 100% కరెక్ట్. ఎందుకంటే నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ను, కేటీఆర్ను, మినిస్టర్స్ను నేను ప్రెస్ మీట్లో కూర్చుంటే నేను ఏం క్వశ్చన్ ఇస్తున్నానని భయపడేవాళ్ళు. నేను క్వశ్చన్ చేయకపోతే శివారెడ్డి క్వశ్చన్ చేయలేదు అని అడిగేవాళ్ళు. అంత ఆ క్వశ్చన్ నన్ను నిలబెట్టిందే నా క్వశ్చన్. నేను అధికారంలోకి రావాలనో పదవుల కోసమో క్వశ్చన్ అడగలే, ప్రజల కోసమే క్వశ్చన్ అడిగిన. నా గుర్తింపు కోసం కాదు క్వశ్చన్ అడిగింది. కానీ నేను క్వశ్చన్ చేసిన రోజు రేవంత్ రెడ్డితో సహా మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లో పండుకున్న వాళ్ళే. వాళ్ళకి అవసరానికి, వాళ్ళ హైలైట్ గానికి, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఏదో డ్యామేజ్ అవుతున్న మాత్రమే వాళ్ళు బయటకు వచ్చింది తప్ప వాళ్ళు జనాల విషయంలో ఎవరు ధర్నాలు చేసిన వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు, ఎవరు దీక్షలు చేసిన వాళ్ళు కాదు, ఎవరు చచ్చిపోయిన దాకా మేము దీక్షలు చేస్తామని ప్రకటించిన వాళ్ళు కూడా కాదు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు టీజీఎస్పీ పోలీసులను కూడా బీఆర్ఎస్ కంట కట్టిన దుర్మార్గులు వీళ్ళు. లాస్ట్కి డిఎస్సి వాళ్ళు పోస్ట్పోన్ చేయండి ఉద్యోగం అని చెప్పి ఉన్నత విద్యా మండలిని వాళ్ళు ముట్టడిస్తే వాళ్ళని కూడా బీఆర్ఎస్ అనే లెక్క కట్టేసినారు. లాస్ట్కి ఏఎన్ఎంస్ వాళ్ళ జీతం 18,000 చేస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, మాకు ఇవ్వండి అని చెప్పేసి ధర్నా చేస్తే వాళ్ళని కూడా బీఆర్ఎస్కి అప్పచెప్పేసారు. లాస్ట్కి ఇప్పుడు నన్ను కూడా బీఆర్ఎస్కి అప్పచెప్పేస్తున్నారు. అంటే ప్రశ్నించేవాడు ఉండకూడదు, వీళ్ళకి ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు. ఇది కాంగ్రెస్ నైజం కాదు, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా నైజం, రేవంత్ రెడ్డి నైజం. ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు. ఆయన మాత్రం 100 మంది ప్రశ్నించవచ్చు. మల్కాజ్గిరి ఎంపీ ఎలక్షన్స్లో ప్రశ్నించే గుంతానికి గెలవచ్చు రేవంత్ రెడ్డి. కానీ నాలాంటి జర్నలిస్ట్ మాత్రం జనాల కోసం ప్రశ్నించొద్దు. నేను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయను, జనాల కోణంలోనే మాట్లాడతా. నేను ఎవరిని పలానా చెరువులో పలానా ఆయన కబ్జా చేసిండు కట్టుకున్నాడు అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి నేను పోను. అది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా, ప్రభుత్వం కూలగొట్టదా వాళ్ళ ఇష్టం, అంతవరకే. అంతేగాని నా ఇంటి మీదకి వెళ్ళిపోయి నీ ఇంట్లో ఏమో ఉన్నాయి అని నేను ఇంటి మీదకి పోను. అవసరమైతే నేను ఒక వీడియో చేస్తాను, పలానా ఇంటి మీద ఏమో ఉన్నాయంటే పోయి చూసుకోండి అని చెప్పి, అంతే. అంతవరకు నేను క్లారిటీగా ఉన్నా. ఇంకా వీళ్ళని ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే మాత్రం భరించలేరు. ప్రశ్నను భరించలేని వాళ్ళు పాలకులే కాదు. మీరు సంవత్సరానికే ప్రశ్నను భరించలేని స్టేజ్కి దిగజారినారంటే మీరు పరిపాలనకు అనర్హులు. మీ మీద జనం ఆల్రెడీ ఉమ్మేస్తున్నారు. ఇంకా మీరు మాలాంటి జర్నలిస్టులతో కనీసం విలువ ఉంచుకోండి. వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏం తెలుసా, ఈ పోస్ట్ పెట్టినరు, దీనిలో ఎవరెవరు ఉన్నారో నాకు అనవసరం. నా ఫోటో పెట్టింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ప్రభుత్వంపై బురద చల్లేందుకు కోట్ల అవినీతి సొమ్ము ఖర్చు. ప్రభుత్వంపై బురద చల్లుతున్నట్టు నేను అంటే వీళ్ళు 2500 మహిళలకు ఇస్తే నేను ఇయ్యలేదని చెప్తున్నానా? మీరు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినరు, నేనే కాదు ఎవరైనా మీరు ఫ్రీ బస్ పెట్టిరనే చెప్తారు. కాకపోతే ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏమైంది అనేది మాత్రం చూపించాలి కదా జనాలకి.
మహిళలు సుఖంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లు సుఖంగా ఉన్నారా? చెప్పాలి కదా నేను. మీరు రుణమాఫీ 100% చేస్తే నాలాంటి జర్నలిస్టులు మీరు రుణమాఫీ చేయలేదని చెప్తున్నారా? అంటే వచ్చిన రైతులందరూ కూడా బీఆర్ఎస్కి అప్పచెప్పేసిండ్రా? నిన్న ప్రజాపాలనలో వచ్చిన రైతులు జనం అంతా కూడా బీఆర్ఎస్ అనంట. ఆల్రెడీ ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తే వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు పిలిపిస్తే కార్యకర్తలు వస్తలేమో, జనాలు రారు. కార్యకర్తలు వస్తారు, జనం రారు. జనం వాళ్ళ బాధ, వాళ్ళ కడుపు మండితేనే మీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. వాళ్ళ కడుపు మండితేనే మిమ్మల్ని బూతులు తిడుతున్నారు. అంటే మీరు హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇల్లు కొలగొడితే, పెద్ద పెద్ద ఇల్లు తిరుపతి రెడ్డి ఇల్లు కొలగొడితే నాలాంటి వాడు ప్రశ్నించొద్దా? నువ్వు పోయి అక్బరుద్దీన్ కాలేజీను వదిలేస్తే మేము ప్రశ్నించొద్దా? రేవంత్ రెడ్డి అన్నదమ్ములు పోయి దందాలు చేస్తే మేము మాట్లాడొద్దా? మీరు మాత్రం పతిత్తులు, మేము మాత్రం మాట్లాడకూడదా? అంటే మీ తప్పులు చెప్తున్నందుకు మీ కడుపులో మండుతుందా? అందుకే ఈనో మీరు వేసుకోండి అని చెప్తున్నా. ఈనో ఎక్కడుందో కంపెనీ తెచ్చుకొని మీరు వేసుకోండి. ఈనో అసలు నేను వీళ్ళ సోషల్ మీడియా గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎక్కువ లాంగ్ అవుతుంది వీడియో. సోషల్ మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ నైనికా రెడ్డి ఇన్ఛార్జ్. ఎలక్షన్స్ కన్నా ముందు వీళ్ళ సోషల్ మీడియా చాలా చిన్నగా ఉండే, ఓన్లీ రేవంత్ రెడ్డి వరకు మాత్రమే పనిచేసేది. ఇప్పుడు నా మీద ఎవరైతే దుమ్మెత్తి పోస్తున్నారో వాళ్ళంతా టీడీపీలు ఉన్నవాళ్ళు. టీడీపీ నుంచి వచ్చి రేవంత్ రెడ్డితో ఉన్న అరువు బ్యాచ్ అది. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు. నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నేను ఆ ప్రూఫ్స్ కూడా చూపిస్తా. ఈయన టీడీపీ కార్యకర్త, ఈయన వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఇప్పుడు నైనికా రెడ్డి అని రేవంత్ రెడ్డి ఇన్ఛార్జు, ఆమె కింద పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ. ఈమెనే కాదు, కొన్ని డూప్లికేట్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. డూప్లికేట్ అకౌంట్లు ఎందుకంటే ఇప్పుడు ఆ ఆఫీస్లో ఓన్లీ రేవంత్ రెడ్డి కోసం పనిచేయదు వాళ్ళ ఆఫీసు, కాంగ్రెస్ కోసం పనిచేయరు వాళ్ళు. వీళ్ళ సోషల్ మీడియాలో ఉత్తమ్ కుమార్ గురించో, బట్టి విక్రమార్క గురించో, వీళ్ళు కాంగ్రెస్ పాలన గురించి ఉండదు. రేవంత్ రెడ్డి తోపు, రేవంత్ రెడ్డి గోకు గివే ఉంటాయి. లేకపోతే నారా లోకేష్, ఎందుకంటే లోకేష్ బ్యాచ్ కూడా ఇది. లోకేష్ కూడా అక్కడి నుంచే పనిచేస్తారు. కామన్గా డబ్బులు ఇచ్చేది రేవంత్ రెడ్డే. నాకు తెలిసి నాకున్న సమాచారం నెలకు 70 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సోషల్ మీడియాకి. ఎవరెవరు ఖర్చు పెడుతున్నారు? 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏబిఎన్ వేమూరి రాధాకృష్ణ వాళ్ళ అన్న కొడుకు కూడా దానికి ఇన్ఛార్జ్, వన్ ఆఫ్ ద ఇన్ఛార్జ్. ఇంకా కొంతమంది ఉన్నారు. ఏపీ టీడీపీ అభిమానులంతా ఇక్కడనే ఉన్నారు. ఆయన సోషల్ మీడియా ఆఫీస్కి పోతే కనిపిస్తారు అందరూ. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇగో ఇక్కడ ఇంకొక విషయం చూడండి. గీతా విజయ అనేది ఆమె, ఇది ఆంధ్ర హ్యాండిల్. యాక్చువల్గా గీతా విజయ్ కాదు, డూప్లికేట్ అకౌంట్ ఇది. ఈ గీతా విజయ్ అనేది ఆమె తెలంగాణలో ఒక అకౌంట్ ఉంటుంది. మీకు తెలంగాణలో ఏం అకౌంట్ ఉంటుందంటే ఈ అకౌంట్ గీతా విజయ. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రలో చంద్రబాబు నాయుడికి, లోకేష్ వాళ్ళకి పనిచేస్తున్న ఐడిల్ ఇది. ఈమె ఎవరో కాదు, తెలంగాణ గీత అయినాల. ఈమె ఏమడుతుంది? గీత అయినాల అంది ఆమె. బాబు గారు ఎన్సీబీఎన్ చంద్రబాబు నాయుడు గారు, మీరు అమ్మాయి గీత ఎలా ఉన్నావు అని అడిగితే చాలు, ఈ పిచ్చిదాని జన్మ ధన్యం, ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్న మీ వీరాభిమాని. ఇక్కడ నుంచి లోకేష్ కోసం పనిచేసుకుంటా చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ కోసం చూస్తుంది. ఆమెనే ఇక్కడ ఈ పోస్ట్ కూడా పెడుతుంది. కావాలని గొడవలు చేస్తే ఊరుకునేది లేదు. చిచోరా బ్యాచ్కి మాస్ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాస్ వార్నింగ్. ఇక్కడ పనిచేస్తూలే అక్కడ పనిచేస్తుండ్రు, అక్కడ పనిచేస్తూలే ఇక్కడ పనిచేస్తుండ్రు. ఇందాక నేను మీకు ఐడి కార్డు కూడా చూపించిన కదా. ఇంకో ఇవన్నీ చూడండి. గీత అయినాల, ఇంకో చంద్రబాబు నాయుడు వీళ్ళకి నచ్చుతుంది అనమాట. వీళ్ళిద్దరు ఉంటే ఇంకా నచ్చుతుంది. ఒకే పోస్ట్లో ఇద్దరిని సాటిస్ఫై చేయొచ్చు. ఎందుకంటే పెయిడ్ బ్యాచ్ కదా ఇదంతా. నెలకు 1,00,000 రూపాయలు దొబ్బుతారు, నెలకు 1,00,000 రూపాయలు. అందుకే 70 కోట్ల రూపాయలు తగిలిస్తున్నారు వీళ్ళు. ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఈ జాతి మామూలు జాతి కాదమ్మా. వీళ్ళు ఎవరు? హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాయిస్ టాంపరింగ్ చేసిన చూడు, ఆ బ్యాచ్ ఇది. తర్వాత వాళ్ళు కుమ్మక్కయి అమిత్ షా మీద కేసు ఎత్తేసినారు. తర్వాత వీళ్ళ మీద కేసు ఏమైందో తెలియదు, కానీ వీళ్ళు అదే ఆ బ్యాచే. ఈ బ్యాచ్ ఆడ పనిచేసేది. వాళ్ళ కింద 300 మందిని పెట్టుకున్నారు, పనిచేసుకుంటారు. ఏమనేది మీ పైసలు అయితే మీకు నొప్పి పుడుతుంది. ఏమన్నా దొబ్బిన పైసలు రేవంత్ రెడ్డి. వీళ్ళు ఆఫీసులో పనిచేసే 300 మందికే కాదు, బయట కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని కూడా మొత్తం మేపుతున్నారు. సరే, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ బతుకు తెరువు, అది వీళ్ళ బతుకు తెరువు. నేను చెప్తున్నా, రేపు నాడు ఒక గంటనా, ఒక రోజా, ఒక 6 నెలల, ఏడాది తెలియదు, కానీ మళ్ళీ ఈ టీడీపీ బ్యాచ్, మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్న చూడు, వాళ్ళ మీదకి మళ్ళీ ఇదే బ్యాచ్ ఎగనుకుతుంది. మళ్ళీ ఇదే బ్యాచ్ వాళ్ళని టార్గెట్ చేస్తుంది. అంటే రేవంత్ రెడ్డికి పడకపోతే టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యే కనుక రేవంత్ రెడ్డిని ఒక మాట అన్నాడు అనుకో, ఎంబడే అటాక్ చేస్తారు ఆ ఎమ్మెల్యేను. కాబట్టి ఈ బ్యాచ్ అంతా కూడా రేవంత్ రెడ్డి పెయిడ్ బ్యాచ్. రేవంత్ రెడ్డి అక్రమంగా సంపాదించిండో, అన్యాయంగా సంపాదించిండో, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడం బయట చర్చ ఉంది. ఆ డబ్బులను వీళ్ళకి మేపుతాడు. ఈ చంద్రబాబు నాయుడు మనుషులకు, నారా లోకేష్ మనుషులకు మేపి తెలంగాణ జలసం మీదకి నూకుతాడు. అది ఇప్పుడు జరుగుతున్న చర్చ.
ఆ దొబ్బిన పైసలు తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళకి మేపుకుంటూ కూర్చున్నారు. అంతే తప్ప మీకు జర్నలిజం తెలుసా, జర్నలిస్ట్గా పనిచేసినరా, మీకు ఏం తెలుసు? ఇదే జాతి వీళ్ళే మొన్న గవర్నమెంట్ రాకముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, బట్టి విక్రమార్క మీద, జగ్గారెడ్డి మీద దుమ్మెత్తిపోసింది ఎవరనుకున్నావు? వీళ్ళే ఇదే ఈ టీడీపీ బ్యాచే. ఈ టీడీపీ బ్యాచే వాళ్ళ మీద దుమ్మెత్తిపోసింది. ఇప్పుడు అదే టీడీపీ బ్యాచ్ వచ్చి తెలంగాణ వాదుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల మీద, తెలంగాణ జనం కోసం పనిచేసే మీద, వాళ్ళ మీద ఇట్లా అనవసరమైన కామెంట్స్, ఈయన ఆ బ్యాచ్, ఈయన ఈ బ్యాచ్. ఎవర్రా మీరంతా? ఎవరికెళ్ళి వచ్చిర్రు? నేను మీడియాలోకి వచ్చిన రోజే మీరు రేవంత్ రెడ్డి రాజకీయాలకు వచ్చిండు. గుర్తుపెట్టుకోండి. మీరంతా ఏ ఊళ్ళో ఉన్నారో తెలియదు. అప్పుడు బహుశా చంద్రబాబు నాయుడు సంఘం నాక్కుంటున్నారేమో. మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు సంఘం నాక్కోండి, నారా లోకేష్ది నాక్కోండి. శివారెడ్డి దగ్గరకు వస్తే మాత్రం వేరేలాగుంటుంది. నన్ను అనవసరంగా నా లైన్లో నన్ను ఉండనియండి. పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే మాత్రం ఉరికియాల్సి వస్తుంది ఖచ్చితంగా. నేను ఇంత సీరియస్ ఎప్పుడు ఎవరికి వార్నింగ్ ఇయ్యా. బట్ ఈ పిచ్చి నా కొడుకులకి ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇట్లాంటి వేసినంత మాత్రాన కుక్కలు ముడతాయని వదిలేస్తా. నేను పట్టించుకోను. నా పోస్టులు 100కు 100% జనాల సైడే ఉంటాయి. దానికి బీఆర్ఎస్ఆ, బీజేపీయా, లేకపోతే ఎంఐఎమ్మా, బీఎస్పీయా, వాళ్ళ ఇష్టం. ఎవరేమనుకుంటే వాళ్ళ ఇష్టం. నా పోస్టులు ఎవరికి నచ్చితే వాళ్ళు షేర్ చేసుకుంటారు అంతే. నా కేటీఆర్ ఒకడే, రేవంత్ రెడ్డి ఒకడే. నా కేటీఆర్ ఏం దేవుడు కాదు, రేవంత్ రెడ్డి ఏం శత్రువు కాదు. వాళ్ళైనా వీలైనా రాజకీయ నాయకులకి నేను ప్రత్యర్థిని. నేనే కనుక ఎవరిదో ఒకటి సంఘం నాకాలనుకుంటే ఇంతకుముందు ఉన్న సంస్థలనే ఉండి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ సంఘాన్ని నాకుతుంటే కదా. చాలామంది అన్నారు అధికారంలోకి వచ్చింది ఆ ఛానల్ ఓనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనే ఉండి గవర్నమెంట్లో పనులు చేసుకుంటే 4 పైసలు సంపాదిస్తావు కదా అని. డోంట్ కేర్. నాకు అట్లే అనుకుంటే నేను ఆనాడు అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ను ప్రశ్నించేవాడిని కాదు, కేటీఆర్ను ప్రశ్నించేవాడిని కాదు, V6 బ్యాన్ అయ్యే స్టేజ్ దాకా వాళ్ళను ఇరిటేట్ చేసేవాడిని కూడా కాదు. వాస్తవాలు గమనించండి. నేను 100% జనాల కోసం పనిచేస్తా. మీరు ఇట్లే పిచ్చి పిచ్చి కామెంట్లు చేసుకుంటా అంటే దొరికినట్టుగా ఈయనే మా ఆఫీస్కి తీసుకురావాల్సి వస్తుంది. ఇది తీసుకొచ్చినాక మీ పని చెప్తా. గుర్తుపెట్టుకోండి. శివారెడ్డి ఈ మాట చెప్తున్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.